సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఉంది. ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి December 22 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక January 19th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఇన్స్పెక్టర్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 14 వేకెన్సీస్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసరికి మనకి 18, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగులు వచ్చేసరికి 119, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి మనకి టోటల్గా 137, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు వచ్చేసరికి 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 291 ఓపెనింగ్స్తో ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో ఎవరైతే క్యాంటీన్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం 18,000 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్టెనోగ్రాఫర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం 25,500 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 45,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ఇన్స్పెక్టర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7 ప్రకారం 44,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్లకి అప్లై చేసుకున్నట్లయితే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ట్యాక్స్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి ఇన్స్పెక్టర్ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకుని మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నెక్స్ట్ మనకి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక 12th ప్లస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, ఐటీఐ చేసిన, డిప్లొమాకి చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఫైనల్గా మనకి ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్టులకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి టోటల్గా మనకి 65 గేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గేమ్స్లో ఎవరికైతే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, నెక్స్ట్ మనకి బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బిలియర్డ్స్, స్నోకర్,
బాక్సింగ్, క్యారమ్ ఈ విధంగా మనకి టోటల్‌గా 65 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క గేమ్స్‌లలో ఎవరైతే సర్టిఫికేట్ అయినటువంటి దాన్ని కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, మనకి సెలక్షన్ అయినటువంటిది కూడా మీ యొక్క స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేసి డైరెక్ట్‌గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి ఇక పోస్ట్‌లకి సెలక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారని చూసుకుంటే గనుక ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీకు స్పోర్ట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు నేషనల్ లెవెల్‌లో గనుక సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక సెకండ్ ప్రిఫరెన్సు. నెక్స్ట్ మనకి ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో గనుక మీకు సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక థర్డ్ ప్రిఫరెన్సు. నెక్స్ట్ మీకు స్కూల్స్‌లో ఏవైనా సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్‌గా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్‌లో గనుక మీకు సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఎటువంటి రిటన్ టెస్ట్ గాని, ఎటువంటి స్కిల్ టెస్ట్‌లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.